ఒక బీఫ్ ఫ్రై. గగన్ గగన్ ఒక భయంకరమైన ఆటంకవాదే. నేనెవరికి చెప్పలేదు, అలాగే నువ్వు కూడా ఎవరికి చెప్పకు. అనవసరంగా అమెరికా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఏం కన్ఫ్యూషన్? అమెరికా వాళ్ళు టెర్రరిస్ట్ కనుక పట్టిస్తే లక్షలు డబ్బు ఇస్తానంటున్నారు. నువ్వు చచ్చాక ఆ డబ్బుతో నేనేం చేసుకోను? నీ నాలుగు చేతులు కనుక లేకపోతే? నాలుగు చేతిలో కదరా, నోట్లో ఉంటుందిరా. నేను చాలా సీరియస్ గా ఉన్నాను, అర్థం చేసుకో. సీరియస్ గా ఉంటే వెళ్ళి హాస్పిటల్ పడుకో. ఇది ఆ సీరియస్ కాదు. ఏ సీరియల్ చెప్పు. గగను, మీ నాన్నగారు తీసుకొచ్చిన పెళ్లి సంబంధాలన్నీ నువ్వు ఎందుకు వద్దు వద్దు అంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. బట్టతోన్న నీకే బాగా అర్థం అవుతుంది. బ్రెయిన్ ఉన్న మా నాన్నకి అర్థం కావట్లేదేంటి? దీని గురించి మీ నాన్నకి తెలియదు కదా. ఒక అందమైన పుత్తడి బొమ్మని కొడుకు పటాయించి రెడీ చేసుకున్నాడని. నేను రహస్యంగా దాచిపెట్టిన విషయాన్ని నీకెవరు చెప్పి చచ్చారా? అయితే అది నిజమే కదూ. తనని తీసుకుని కదా వచ్చావు. ఎవరు తను? లక్ష్మి రావు. గగనేమో క్రిస్టియను, అమ్మాయేమో హిందూ. సూపర్ రా గగను. పెసరట్టు ఉప్మా సూపర్ కాంబినేషన్. నువ్వు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు? విజయవాడ పెసరట్టు గురించి. నిజంగానా? దొంగ అన్ని దాచిపెట్టేశావు కదా. నువ్వు రా, నేను చూపిస్తాను తన్నే. నువ్వు త్వరగా రా, చూపిస్తా. వస్తున్నా. లైట్ గా డ్రెస్ బాగా స్టైల్ గా రా. ఇక్కడ ఉన్న పనులను నువ్వే చూసుకోవాలి. నేను ఇప్పుడే వస్తాను. దీన్ని నువ్వు చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. దీనికి నువ్వు నాకు స్పెషల్ ట్రీట్ ఇవ్వాలి. ఇదిగో ఇక్కడే కూర్చుంది. ఇందకి ఇక్కడ కదా ఉంది. అక్కడ కేవలం సీటు మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? నన్ను అడుగుతావే, నువ్వేగా రమ్మన్నావు. అరే నాతో పాటు కదా వచ్చింది. నాకు పెళ్లి కాలేదని నన్ను పిచ్చోని చేయాలని మాత్రం ట్రై చేయకు. గగన్, కదరా, నువ్వు నమ్మినా సరే నమ్మకపోయినా సరే తనే చెప్పింది గగన్ లవర్ నని. నాకు అలాంటి అమ్మాయి తెలీదు, గడిది గుడ్డు తెలీదు. లేని అమ్మాయిని తలుచుకొని 2 నిమిషాల్లో ఎన్నెన్ని కలలు కన్నాను. నా జీవితంలో పెళ్లి అనేది లేకుండా ఇలాగే చచ్చిపోతాను అనుకుంటా. నా మూడు పాడైంది. గగన్, నేను చెప్పేది ఒకసారి. గగన్ని జోకర్ చేసేకు. జోకరా? జోకర్ అనగానే అసలు విషయం గుర్తొచ్చింది. నేను వెళ్ళి 3 ఆటలాడొస్తాను. అప్పుడే మళ్ళీ మనకి 3 అలాగంటావా? తను నాతోనే పోరా. ఈ చిన్న గ్యాప్లో ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా? నాకు చాలా భయంగా ఉంది. ఎవరు నన్ను చంపాలనుకుంటున్నారు. అది ఆ టాక్సీ డ్రైవర్ అయి ఉంటాడు. ఇక్కడ చూడు, ఈ కాలంలో ఎవరిని మనం నమ్మలేకపోతున్నాం. నువ్వు ఒక్క మాట నాకు చెప్పుంటే నేను వెంటనే బండి పంపించేవాడిని కదా. అది అలా ఉన్నాయి. నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? నెల్లూరు రోడ్డు మీద ఉన్న ఎస్టీడీ బూత్ నుంచి. నా మొబైల్ వర్క్ అవ్వట్లేదు. సింగపూర్ సిమ్ వల్ల. నువ్వు అక్కడే ఉండు, నేను నీ కోసం ఒక బండి పంపిస్తాను. ఓకే అంకుల్. నాన్నగారు. మహి, తను విజయవాడ వెళ్లే రూట్లో ఏదో ఎస్టీడీ నుంచి ఫోన్ చేసింది. ఎవరికన్నా ఈ కోడి? స్వామికిరా, కారులో కూర్చోన్నాడు. కొద్దిగా కొండ ఎక్కుతూ ఉన్నాడు. నువ్వు తొందరగా వేయిరా బాబు. ఇదిగోండి, తినండి. పగలంతా మందు, రాత్రి అయితే కోడి. ఏంటి స్వామి ఇదే? మోసరాడు అవుతున్నావు కదా, కాస్త చూసి తినండి. అలాగా? ఈజిట్. సార్ ఇక్కడే వెయిట్ చేయండి, వెంటనే అమ్మాయిని పంపిస్తాను. శీఘ్రమ్యా. తొందరపడకండి, అమ్మాయి వచ్చి అదరగొట్టేస్తుంది. సూపర్ గా ఉంటుంది అనుకోండి. வந்துட்டியா? அழகாத்தான் இருக்க. போலாமா? என்ன? వదలండి. 2500 రూపాయలు పణం கொடுத்துருக்கேன். என்ன ஏமாத்த பாக்குறியா நீ? నేనెవరు నువ్వు తెలుసా? யாருடி நீ? சொல்லு, யாரு நீ? నేను
నేను గగన్ లవర్ని. గగన్ లవరా? யாரு அவன் அவன் எவனா இருந்தா எனக்கு ஏறி உள்ள వదులు. వదలవయ్యా వదలవయ్యా నీకే చెప్పేదయ్యా వదలవయ్యా వదలమని చెప్తున్నాను కదా వదులు చెప్తుంది కదా గగన్ లవరు అని వదిలేవయ్యా వదలవయ్యా వదలవయ్యా నా మాట మీద మర్యాద சொன்னா கேட்க மாட்டேன் గగన్ అందరూ నా గురించి తప్పుగా చెప్తారు కానీ ప్యాకెట్లో మనమే కింగు. ఏంట్రా? మన స్వామిని ఇక్కడ కొంతమంది చితక బాధేస్తున్నారు. నువ్వు త్వరగా రా. ఇదిగో వస్తున్నా. ఏయ్ యారా నీ నేను గగన్ రా. అసలు నువ్వెవరో చెప్పరా? ఏంట్రా? ఏయ్ వద్దు సాము, మనకెందుకు తీసుకో. కరెక్ట్ డిషో తీసుకో లేటుగా వచ్చారా ఏంటి? గగన్ రావడం కొంచెం లేట్ అయి ఉంటే నువ్వు నా బాడీని తీసుకెళ్లేవాడివి. మై బాడీ అయ్యా. తలుపు తెరవగానే వెంటనే ఎక్కేసేయండి. వెరీ గుడ్, చెప్పగానే విన్నాడు. స్వామి వెళ్ళొస్తాను, మళ్ళీ కలుద్దాం. హ్యాపీ జర్నీ. వాడికి మిమ్మల్ని కొట్టాడు. అసలు మీ మధ్య సమస్య ఏమిటి? నాతో ఏ సమస్య లేదయ్యా. నీ లవర్ తోనే సమస్య. నీ అమ్మాయి, ఏ లవర్ అమ్మాయి? తను ఎవరైనా అడుగుతున్నావా? నేను చూశాను కదా, అందం అంటే అందం. ఎక్కడ పెట్టావురా బంగారాన్ని? ఏయ్, ఆ లారీ డ్రైవర్ ఒక అమ్మాయి గురించి చెప్పాడు. ఇప్పుడు ఈయన ఒక అమ్మాయి గురించి చెప్తున్నాడు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవర్రా? దాందేముంది, బాగుంటే ఓకే చేసేయాల్సిందే కదా. నేను ఆ అమ్మాయిని ఓకే చేసేసా. ఈయనకు ఓకే అంటే ఇక నాకు ఇబ్బంది ఏముంది? అవును, కరెక్టే. ఎక్కడ అమ్మాయి? తను ఇక్కడే ఎక్కడో ఉండాలి. నేను వెతికి కనిపెడతాను. ఈలోగా ఎవరైనా ఎత్తుకుపోతే సరే రండి వెతుకు చూద్దాం. అరే ఈ కారు లోపలే ఉండాలి. అంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడుంది? ఎక్కడ ఆ అమ్మాయి ఎక్కడ? అరే ఇక్కడే ఉండాలయ్యా, నేను చెబుతున్నాను కదా. పీకల దాకా మందు తాగి ఎదుటి పిచ్చోడిని చేసామంటే చంపి పారేస్తా. అలా ఏం కాదురా, నిజంగానే చూసాను. పీక బిసికేస్తా. జాగ్రత్త చూసుకో. అది కాదు. ఒరేయ్, ఇక మందు కొడితే ముసుగుదని పడుకోవాలంతే. అరే ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరు చెప్పింది బట్టి చూస్తూ ఉంటే ఇది ఎవరో తప్పుగా ప్లాన్ వేసి చేసుంటారు. నువ్వు లోపలికి వెళ్ళి డీటెయిల్స్ గా ఒక కంప్లైంట్ రాసి ఈ కేసు ఇప్పుడే రిజిస్టర్ చేద్దాం. వెళ్ళమ్మా. సార్, ముఖంలో ఏంటి దెబ్బ? அது ஒரு சின்ன ஆக்சிடென்ட்யா, 3 ஸ்டிச், பரவாயில்ல. ஆமா, இந்த சிட்டில குலானுங்கிற பேர்ல ஒரு தட்டு கடைக்காரன் உண்டா? அவன் ஒரு கேடி நினைக்கிறேன். గగన్ కేడి కదా సార్? அவனை பிள்ளை கறியும் அறியுமோ? తెలుసు உடனே அவனை பார்க்கணும். போய் கூட்டு வா. సార్. போங்கறல. హలో, ఎవరు? నీ అబ్బన్రా. ఎవరన్నా నాకు ఫోన్ చేసి మా నాన్న పిలవమంటుంది? ఏరా సోమసుందరం కొడక, నేను నిన్ను కన్న తండ్రినిరా. అయ్యో, నన్ను కన్నా నా బంగారు బాబు. మీ గొంతు విని చాలా అయ్యేసరికి నేను గుర్తుపట్టలేకపోయాను నాన్న. అందుకనేరా అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడమనేది. ఇదిగో, ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. నేను నిన్ను ఇప్పుడే చూడాలి, వెంటనే బయలుదేరిరా. నన్ను ఎందుకు ఇప్పుడు మీరు చూడాలి? నేను ఎందుకు ముందులాగే సన్నగానే ఉన్నాను. కాస్త లావాయికి నేనే వచ్చి కనపడతాను. అది మాత్రమే కాదు నాన్న, కొట్టు పీక్ టైంలో ఉండగా మీరు ఫోన్ చేశారు నాన్న. నీ పనులవి చూసుకుని వచ్చేసరికి నేను పైకి పోయానే అనుకో. ఇదిగో వద్దు, మీరు ఇలా సెంటిమెంట్ గా మాట్లాడి నన్ను పిచ్చోని చేయదు నాన్న. నా మీద నీకు నిజంగా అభిమానం అవి ఉంటే పొద్దు చొక్క పొడిచేలోగా నువ్వు ఇక్కడ ఉండి తీరాలి. అది కదా నాన్న, నేను పెట్టేశాడు. గగన్ స్టేషన్ వరకు వస్తావా? ఎస్ఐ నేను చూడాలంటున్నారు. మా నాన్నలాగానే ఎస్ఐ ప్రసాద్ గారు నన్ను అప్పుడప్పుడు చూడాలనుకుంటున్నారు. దేనికి? మా నాన్న వారానికి ఒకసారి నన్ను చూడకుండా ఉండలేడు. మా నాన్నకి నా మీద ప్రేమ ఎక్కువ, అలాగే ప్రసాద్ గారికి నా మీద ప్రేమ ఎక్కువ, అందుకే చూడకుండా ఉండలేకపోతున్నారు. దేనికి? అది నా దగ్గర ఉన్న డబ్బు మీద ఉన్న ప్రేమతో. ఇతను కొత్త ఎస్ఐ ఆరుముఖం. ఇతనికి తెలుగు తెలీదు, హాఫ్ తమిళ్ హాఫ్ మలయాళం. రేటు తమిళలోనా లేక తెలుగులోనా? అదంతా నాకు తెలీదు, నువ్వే వచ్చి చూడు. ఈ పిండి అయిపోగానే కొట్టు మూసేసి నేను ఒకసారి ఊరు వెళ్ళి నాన్న చూసొస్తాను.